నగరం పల్లెబాట పట్టింది. సంక్రాంతి పండుగను సొంతూర్లలో జరుపుకోవడానికి నగరవాసులు ప్రయాణమైపోతున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం 6431 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది ఆర్టీసీ. రేపటి నుంచి రద్దీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు నుంచే సొంతూరు బాట పట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. శరదాల సంక్రాంతిని సొంతూరులో జరుపుకోవడానికి పట్నం వాసులంతా కూడా పల్లెలకు పయనమైపోతున్నారు. దీంతో నగరంలోని ప్రధాన బస్టాప్లన్నీ కూడా ప్రయాణికులతో రద్దీగా మారాయి. ప్రజెంట్ నేను జూబ్లీ బస్టాప్ లో ఉన్నాను. చూడొచ్చు, ఈ రోజు నుండే భారీ ఎత్తున కూడా పండుగని పల్లెటూరులో జరుపుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయాణికులంతా తరలిపోతున్నటువంటి దృశ్యాలైతే మనకు కనిపిస్తున్నాయి. దీంతో బస్టాప్ ప్రాంగణం అంతా కూడా ప్రయాణికులతో రద్దీగా కనిపిస్తూ ఉంది. ఇక ప్రయాణికులకు సంబంధించి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు అన్ని ఏర్పాట్లను అయితే ఆర్టీసీ అధికారులు చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈసారి 6431 ప్రత్యేక బస్సులను ప్రధాన బస్టాప్ల నుంచి అటు ఏపీకి కావచ్చు, తెలంగాణలోని వివిధ జిల్లాలకు కూడా నడపనున్నారు. దీంతో పాటు ఎవరైతే ఆన్లైన్ లో బస్సులు అంటే రిజిస్ట్రేషన్ ముందుగానే చేసుకోవాలనుకుంటారో వారి కోసం కూడా దాదాపు 960 బస్సుల వరకు కూడా అందుబాటులో ఉంచినట్టుగా కూడా ఆర్టీసీ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక రేపటి నుంచి విద్యాలయాలకు సెలవులు ఉండడము, అందులోనూ వీకెండ్ కూడా కలిసి రావడంతో కూడా రద్దీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అవకాశం ఉన్న వారంతా కూడా ఈ రోజే సొంతూరుకి ప్రయాణమైపోతున్నారు. దీంతో నగరంలోని అన్ని ప్రధాన బస్టాప్లన్నీ కూడా జనాలతో కిటకిటలాడుతున్నాయని చెప్పొచ్చు. ఇక అటు ఎంజీబీఎస్ కావచ్చు, ఇప్పుడు జేబీఎస్, దీంతో పాటు ఎల్బీ నగర్, ఆరాంఘర్, ఉప్పల్ తదితర ప్రాంతాలన్నీ కూడా ప్రయాణికులతో రద్దీగా మారాయి. అయితే కొన్ని రోజుల ముందు ఈ ఊరు సొంతూరుకి వెళ్ళినట్లయితే ఎక్కువ రోజులు సొంతూరులో గడపొచ్చు అనే ఉద్దేశంతో కూడా ముందు నుంచే ప్రయాణమైపోతున్నామని కూడా ప్రయాణికులు చెప్తూ ఉన్నారు. చూడొచ్చు మనం విజువల్స్ లో ప్రత్యేక బస్సులు ఏవైతే ఉంటాయో ఆ బస్సులకు స్పెషల్ బస్సులన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ప్రయాణికులకు అంటే హెల్ప్ డెస్క్ లను కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్సు సమాచారం తెలుసుకునే విధంగా కూడా బస్ స్టాప్ హెల్ప్ డెస్క్ లను అందుబాటులో ఉంచారు. అన్ని అంటే ఇటు ఆర్టీసీ అధికారులు, అటు పోలీసు అధికారులు, మరోవైపు ట్రాఫిక్ అధికారులు. ఈ సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ ని నియంత్రించడానికి కూడా ట్రాఫిక్ అధికారులు అందరూ కూడా స్పెషల్ సిబ్బంది కూడా విధుల్లో ఉండి ఈ రోజు నుండి 14వ తేదీ వరకు కూడా వారంతా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే విధంగా అయితే పనిచేయబోతున్నారు. చూస్తూ ఉన్నాము, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు కూడా వారంతా ఈ రోజే భారీ ఎత్తున సొంతూర్లకు ప్రయాణమైపోతున్నటువంటి నేపథ్యంలో అయితే బస్ స్టాపుల్లో అయితే రద్దీ వాతావరణం కనిపిస్తుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లేటువంటి ప్రయాణికులు ఉంటారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఏర్పాట్లను చేశారు. ఇటు ప్రయాణికులు కూడా అంటే వారికి ఇబ్బంది కలగకుండా బస్ స్టాపుల్లో ఎప్పటికప్పుడు కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అంటే జేబు దొంగలు ఉంటారు జాగ్రత్త అంటూ కూడా అనౌన్స్మెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రయాణికులు భారీగా వస్తున్నటువంటి సమయంలో, జనాలు ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో వారు జేబు దొంగలు అలర్ట్ గా ఉంటారు. వారు అంటే ఏవైనా విలువైన వస్తువులను కొట్టేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? పండక్కి చాలా మంది వెళ్తున్నారు, చాలా రష్ ఉంది కదా, సో ఎలా ఉంది రద్దీ? బస్సులలో ఎలా ఉంది? కరీంనగర్ పెద్దపల్లి పోతున్నాము, కాకపోతే చాలా రష్ ఉన్నాయి. ఇంకా కూడా ఆర్టీసీ వాళ్ళు చేస్తారు కానీ ఇంకా కూడా చేస్తే బాగుంటుంది అనేది ఉన్నాయి. ఎందుకంటే సంక్రాంతి పండుగ దినం కాబట్టి అందరు కూడా స్కూల్ కాలేజీలకు సంబంధించిన వాళ్ళు పండుగకు సంబంధించి పోతారు కాబట్టి వారికి సౌకర్యం కల్పించాలంటే ఇంకా కొన్ని అడిషనల్ బస్సులు చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఇప్పుడు స్పెషల్ బస్సులలో ఎక్స్ట్రా చార్జెస్ కూడా ఉన్నాయి కదా, దాని గురించి జనరల్ గా ఏంటంటే పండుగ సందర్భం కాబట్టి అంటే ఛార్జీలు కాదు కానీ ముఖ్యంగా గమ్యం చేరుకోవాలన్న ఉద్దేశం కొద్ది పోవడానికి ప్రయాణికులు సిద్ధంగా ఉన్నారు అనేది. ఈ రోజు మేము సంక్రాంతి సెలవులకు మా ఊరికి వెళ్తున్నాం. ఈ రోజు రద్దీ బాగా ఉంది, ఇంకా రేపైతే ఇంకా బాగా ఉంటది కావచ్చు. ఇదిలగట్టపల్లి, కరీంనగర్ చాలా ఉంది, ఎక్కువ ఉంది. ప్రతి సంవత్సరం పండుగ పోతారా? ప్రతి సంవత్సరం పోతాం. ఓకే, ఈసారి ఫ్రీ బస్సులే కదా మరి? ఫ్రీ బస్సులే గానీ చూస్తున్నాం బస్ కోసమే.
ఈ రోజు నుంచే గనక సొంతూరుకు వెళ్ళినట్లయితే కాస్త ఎక్కువ రోజులు పల్లెటూరులో ప్రశాంత వాతావరణంలో గడపొచ్చని కూడా ఈ రోజు నుండే ప్రయాణమైపోతున్నారు. అయితే ఏవైతే స్పెషల్ బస్సు ఆర్టీసీ పెట్టిందో ఆ బస్సులలో 50% అదనపు ఛార్జీలు అయితే ఉంటాయని ఇప్పటికే ఆర్టీసీ తెలిపింది. అయినప్పటికీ కూడా పండుగను ఊర్లో జరుపుకోవడానికి అయితే వెళ్తున్నామని చెప్తూ ఉన్నారు. రద్దీ సమయం గడుస్తున్న కొద్దీ కూడా పెరుగుతూ ఉంది. ఇక రేపటి నుంచి ఈ రద్దీ ఇంకా ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొంతమంది ఈ రోజు వెళ్ళడానికి అవకాశం ఉన్న వాళ్ళంతా కూడా ఈ రోజే వెళ్తూ ఉన్నారు. ఇక 14వ తేదీ వరకు కూడా ఇదే విధంగా స్పెషల్ బస్సులను ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంచుతామని ఆర్టీసీ అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి బస్సులు వస్తున్నటువంటి క్రమంలో ఖాళీగా రావాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఏ పండగకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినా వాటిల్లో అదనపు ఛార్జీలు అయితే వసూలు చేస్తూ ఉంటారు. ఈసారి కూడా అదే విధంగా అదనపు ఛార్జీలు ఉన్నాయి అని కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే పిల్ల పాపలతో కలిసి కూడా పండుగను సొంతూరులో జరుపుకోవడానికి కుటుంబాలన్నీ కూడా హైదరాబాద్ నగరాన్ని వదిలి పల్లెటూర్లకు తరలిపోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. వారిని క్షేమంగా గమ్యస్థానాలను చేర్చే విధంగా అయితే ఇటు పోలీస్ శాఖ, ఆర్టీసీ, ట్రాఫిక్ శాఖ సమన్వయంతో పనిచేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్ తో రజిత.